డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కొత్తగా 3 లేదా 4 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో మంతనాలు చేశారు. పార్టీ ఇన్ఛార్జితో ఇప్పటికే సీఎం రేవంత్ పీసీసీ చర్చలు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన కేబినెట్ విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక కేబినెట్ విస్తరణలో తొలి ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రానే వచ్చింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం ప్రయోగించారు. ఇక మైనార్టీ కోట నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడ కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజ్ వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్. ఎంపీ ఈటెల రాజేందర్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ కు ఈటెల అసత్య వాంగ్మూలం ఇచ్చారని, ఈటెల సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్న తుమ్మల మేడిగడకు అనుమతులు ఇచ్చాకే కమిటీ వేశారన్నారు. తాను సుమోటోగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని, సబ్ కమిటీ నిర్ణయాలను కమిషన్ ముందు ఉంచుతానని తెలిపారు. పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్దాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రకటన చూసిన తర్వాత, కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం, కొంత అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితి నాకు దాపురించింది. కాబట్టి ఎన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అవసరం, ఇంత అవాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంపీ గారికి ఎందుకు వచ్చిందో పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలు రాసి నాకు ఈ కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు, ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం అనుమతులకి సంబంధం లేదు. కాబట్టి ఆ ప్రకటన అవాస్తవమైందని, ఎంపీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాస్తవం కాదని, నన్ను అనవసరంగా ఆ కమిషన్ వివాదంలోకి లాగాలనేటటువంటి దురాలోచన కూడా మంచిది కాదని, ఒకవేళ ఆయనకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. బయట అనేక మంది అనేక రకాలుగా చెప్పినా ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెల నిజాలే చెప్పారన్నారు. ఈటెల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎవరిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతామన్నారు. తాము భయపడుతున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్న హరీష్ రావు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామన్నారు. ఇలాగా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈ రోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరంకు
దేర్ ఆర్ 3 సోర్సెస్. పైన ఎస్ఆర్ఎస్పి లో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కు నీళ్లు వస్తే, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్ కు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం. ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం నీళ్లు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము. అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం. సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతోని వానకాలం పంట పండింది, యాసంగి పంట పండింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. చొప్పదండి, జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. గోదావరి నది మొత్తం 1465 కిలోమీటర్లుంటే మోర్ దాన్ 50%, 750 కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది. మిగతాది 969 కాకుండా మిగతా 500 ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఏ రోజు కూడా మనం 400 టీఎంసీలు కూడా వాడలేదు. ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్ట్ కు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. అది కూడా ఆదరబాదగా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒక స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసిండ్రు. కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్లు, కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చింది. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచింది. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ను 38,000కి చేసిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచింది. 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్ట్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచింది. అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతాను ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. 8 ఏళ్లు కాంగ్రెస్ ఒప్పుకోని ఇప్పుడు నేనెట్లా ఒప్పుకోగలుగుతా? ఇది సాధ్యమయ్యే పని కాదు. 152 మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోనని కరాఖండిగా ఆ మీటింగ్ లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది. మీరు ఆలోచించుకోండి, అక్కడ నీళ్లు 160 లేవు. అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17 ఫిబ్రవరి నాడు చెప్పింది. వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్ కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్లను ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పి నివేదికలను తీసుకొని ఆ రోజు కేబినెట్ లో పెట్టి, కేబినెట్ లో చర్చించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ కేబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. వెల్కమ్ బ్యాక్. భవిష్యత్ అంతా గ్రీన్ పవర్దే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడికి MOUలు ఇచ్చినట్లు తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. పెరుగుతున్న డిమాండ్తో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ఎప్పుడో పోయిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం నిందలు, దందాలు
చందాల పాలన నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుదని కేటీఆర్ కొనియాడారు. గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ కట్టినా, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును కూడా 90% పూర్తి చేసి కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్క నీటి బొట్టును కూడా ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, అదే విధంగా భారతీయ జనతా పార్టీ గాని నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. నీళ్ల విషయంలో ఇటు గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనది. చేవెళ్లకు ఒక్క చుక్క నీరు రాదు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పిందన్నారు. కేసీఆర్ ఈ ప్రాజెక్టును రద్దు చేస్తారనుకుంటే అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ డిజైన్ బాగానే ఉంది, కానీ కేసీఆర్ చేసిన డిజైన్ సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతాందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అన్నారు. చెప్పగానే చెప్పిండు, కృష్ణ ఇది ఆంధ్రాకి చెందింది, మీరు గోదావరి నీళ్ళు ఎన్నెన్నాన్ని తీసుకోండి, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేరు, అయితే వాళ్ళు వికారాబాద్ కు వచ్చేస్తే నేను చెప్పినాను ఇది అసాధ్యమైంది, మాకు అంటగట్టగండి, పేరుకు మా ప్రాజెక్ట్ అని చేవెళ్ళ పేరు పెట్టని, చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు. కేసీఆర్ దీన్ని నేను అనుకున్నా రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు, పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు కాళేశ్వరం అని. మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది, అంబేద్కర్ పేరు తీసి. దాంట్లో మాత్రము కాంగ్రెస్ ది ఆ డిజైన్ అంతవరకే కాంగ్రెస్ డిజైన్ బెటర్ ఉండే, కానీ అక్కడ మళ్ళా నీళ్లు కిందికి రివర్స్ పంపింగ్. ఎవరు కేసీఆర్ గారు మొత్తం డిజైన్ రివీల్ చేయలేదు. ఇది బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం దేశంలోని ఎంపీలకు, సీఎంలకు తాకుతుందన్నారు. తరతరాలుగా ఆ పాపం వెంటాడుతుందన్నారు. గోవధ నిషేధం బిల్లుకు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. గోమాతను కేంద్రం జాతీయ పశువుగా ప్రకటించాలన్నారు. అందుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఉన్నది బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం, కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయానికి పనికొచ్చే ఎట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని సంపే పాపం, ఎవరు ఆవులని సంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్ లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ లాక్స్ ఆఫ్ గోమాత పిల్లల్ని మంచి ఎద్దుల్ని ఈ బక్రీద్ సందర్భంలో సంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తొలుగుతుంది. కానీ ఇవాళ మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. మహిళలను ఇంత ఘోరంగా అవమానించవచ్చా అని ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారంపై దిగజారుడుతనానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్ లో పడుతుందని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అన్నారు. పిట్టగదల మాజీ మంత్రి బుగ్గన తమకు నీతులు చెప్పొద్దన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
ప్రజావేదిక కూల్చినప్పుడే వారి పనితనానికి ప్రజలు తీర్మానం చేశారన్నారు. అటువంటి మీరు వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, అరాచక పాలన, వెన్నుపోటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బుగ్గన ఆర్థిక మంత్రిగా తమ అందరి మీద ఎన్ని లక్షల కోట్ల అప్పులు పెట్టారో లెక్కలు చూద్దామని, మీరు చర్చకు రెడీ అంటే తాము రెడీ అని సవాల్ విసిరారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు ఏ రోడ్డున ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్డు మేము వేసినటువంటి 19 నుంచి 24 వరకు మేము వేసిన రోడ్డు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే. ఈ రోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు, ఈ రోజు మేము చేసిన అభివృద్ధి తప్పని. కేవలం 1 సంవత్సరం కాలం అయింది. 1 సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది. ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉండడాన్ని 3 ముక్కలు చేసి, రాజధానిని 3 ముక్కలు చేసిన పాపం పెట్టి, అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పోలవరాన్ని పొట్టలో పెట్టుకున్నారు మీరు. ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలు పెట్టాము, పనులు జరుగుతూ ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంత ముఖ్యమో ఉద్యోగుల్లో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. ఎన్డీఏకు ప్రజలే దేవులన్న మంత్రి కేంద్రం రాష్ట్రానికి 100 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తయిన 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ 1 సంవత్సర కాలంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో మేము తీసుకొస్తున్న మార్పు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు అభినందనలు. ఎందుకంటే ఉద్యోగ నిర్వహణలో ఇవాళ ఈ ప్రగతి చూపించారు, దానికి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. ఎన్డీఏకి ప్రజలే దేవుళ్లాగా గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు. ప్రైమరీ హెల్త్ గురించి చెప్పాలి. నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్ల ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో పూర్తి చేసి ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ అందజేశారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ సుగవాసి పాలకొండరాయుడు తనయుడిగా సుబ్రహ్మణ్యం రాజకీయాల్లోకి వచ్చారు. కార్యకర్తలు, ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు, సూచనల మేరకు, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి, నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ప్రజాసేవ చేస్తాను. అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను. ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నిర్ణయం జరిగింది. ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ కార్యకర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెదనెమర్లిపూరి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి హింసించారన్నారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సిఐ, ఎస్ఐ విచారించినప్పటికీ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. దాని ద్వారా ఈ అరాచకాలకు అన్నిటికీ చెక్కుపడిద్దాం. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నాలంటోడు ఇంకోటి బలి కాకుండా, నాలాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుందేమోనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కోన్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకి రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు.
కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని, జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని గుర్తు చేశారు. ప్రజలను రక్షించేవారే అరాచక శక్తులుగా మారారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్లుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి. నాకు పెద్ద దాంట్లోకి పోనవసరం. ఒక 50-60 ఏళ్ల నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి నడుస్తుంది. కిడ్నాప్ కూడా అయ్యారన్నారు. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు, ఎమ్మెల్సీ అని అన్నారు. న్యూస్ వచ్చాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా అడవి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న బలగాలకు వరుసగా రోజుకొకరు చిక్కుతున్నారు. ఇప్పటికే పలువురి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను హతం కాగా తాజాగా మరోమారు బీజాపూర్లో కాల్పుల మోత జరిగింది. ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందగా మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియాకు రానున్నారు ఎస్ఐపీ మాజీ సీఈఓ ప్రభాకర్ రావు. సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. పాస్పోర్ట్ ను రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ కు ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ జారీ చేశారు. హనీమూన్కు వెళ్లిన నూతన వరుడు మృత్యువాత పడ్డ ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. మృతుడు వరంగల్కు చెందిన ఉరకొండ సాయిగా గుర్తించారు. సాయికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. హనీమూన్కు వెళ్లేందుకు భార్య, బావమరిది, 4 స్నేహితులతో సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కడంతో కాలు జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా బావున్న మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ ఇవ్వడానికి పోయి ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోయేసరికి పోతుందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతాళ్ళు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతాళ్ళు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావాలు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, వాటర్ బాటిల్ తెస్తా అని మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది. వచ్చినాక బాటిల్స్ ఇచ్చిండు. వెనుక భోగి నుంచి డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చంపే. పోలీసు వాళ్ళ తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్లో కూడా ఇలాంటి కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడే మహారాష్ట్రలో విజయం సాధించిందని అన్నారు. బీజేపీ ఎక్కడ ఓడిపోతే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు. దేశంలో మరోసారి 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. యూట్యూబ్ లో 500 కరెన్సీ నోట్ల రద్దు అవుతున్నాయని వీడియో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా నోట్ల రద్దుపై ప్రచారం జోరుగా సాగుతుంది. నోట్ల రద్దు ప్రచారంలో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. 500 నోట్ల రద్దు అసత్య ప్రచారం అని కేంద్రం స్పష్టం చేసింది. 500 నోట్ల చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు హెలికాప్టర్ ఒక్కసారిగా నడి రోడ్డుపై ల్యాండ్ అయింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఒక ప్రైవేటు హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చి దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్తకాశీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ తెలిపారు. కాగా ఆ హెలికాప్టర్
క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే అత్యవసరంగా రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో కొంత భాగం డ్యామేజ్ అయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఎటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ టైటిల్ ను ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు మాగస్ కార్లసన్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ భారత యువ సంచలనం గుకేష్ చివరి రౌండ్లో ఊహించని రీతిలో ఓటమి చెందాడు. ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్లసన్ మరోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్ రౌండ్ భారత యువ కెరటం గుకేష్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. టైటిల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిన మ్యాచ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాతో తలపడ్డాడు. ఆట చివరి క్షణాల వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కానీ సమయం ఒత్తిడి పెరగడంతో గడియారంలో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో గుకేష్ ఒక తీవ్రమైన తప్పిదం చేశాడు. ప్రత్యర్థి వేసిన నైట్ ఫోర్క్ కు చిక్కి తక్షణమే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి రాజ్.